మీకు పోస్టర్ వచ్చింది అంటే ఆ పోస్టర్లో ఉండే గెస్ట్ స్పీకర్ గురించి మీరు తెలుసుకొని ఉండండి. అవే మీరు పూసకొచ్చినట్టు బయటకి ప్లాన్ చేయండి. చెప్పండి, ఒక అద్భుతమైన లీడర్ వస్తుండు, సో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, నెలకి 20 లక్షలు కానిస్టేబుల్గా ఉండుంటే ఆయన జీతం 30-40 వేలు ఉంటుండే. కానీ ఇదే బిజినెస్ తీసుకొని ఈరోజు 20 లక్షలు సంపాదిస్తుండు. ఇదే బిజినెస్ ద్వారా బెంజ్ కారు నడుపుతుండు. ఇదే బిజినెస్ ద్వారా సొంతం ఇల్లు కొనుక్కుండు. ఇదే బిజినెస్ ద్వారా కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించిండు. అట్లాంటి వ్యక్తిని చూడాలంటే అదృష్టం ఉండాలి, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే అదృష్టం ఉండాలి. రా మన ఇద్దరం పోయి కలుద్దామంటే రాడా మంచి, కానీ అది తప్ప మిగతా అన్నీ మాట్లాడుతున్నాం మనం, అందుకే రావట్లే. ఈ విధంగా ఇన్వైట్ చేద్దామా ఈరోజు నుంచి? ఆర్ యూ రెడీ? రెడీ? అర్థమవుతుందా నేను చెప్పేది? క్లియర్. చలో, సో ఇన్వైటింగ్ అండ్ కాంటాక్టింగ్ ఈ విధంగా ఉంటుంది. షో ద ప్లాన్. నెక్స్ట్ టాపిక్ షో ద ప్లాన్. ఇన్నిట్లలో చాలా ఈజీ పని ఏదైనా ఉందంటే ఇదే. ఏది? షో ద ప్లాన్. ఏముంది ప్లాన్ చెప్పుడు? సార్ నేను మీరు చెప్పినట్టుగా చెప్పలేనండి, లేకపోతే కుదిరించి రాయలేను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ప్లాన్ చెప్పడంలో? మీలాగా నేను మాట్లాడలేను, మీలాగానే కుదిరించి రాయలేను, ఇంకేమైనా ఉన్నాయా? నాకు ఈ రెండే తెలుసు. మా చెప్పండి చెప్పండి, అయ్యో పర్వాలేదు, నేనేం పంతులు కాదు. ఎవరు ఇంటలేరు, నేను చెప్తాను. నువ్వు చెప్పాలా ఫస్ట్, ఇదే తర్వాత నువ్వు చెప్పడానికి రెడీ ఉండాలి ఫస్ట్. ధైర్యం. మీలాగా నాకు ధైర్యం లేదు. వెరీ గుడ్ క్వశ్చన్. మీ అంతా నేను చదువుకోలేదు. ఇంకా అమ్మా చెప్తాలే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను చెప్తే ఆయన అర్థం చేసుకుంటాడో లేడు. అమ్మ ఇది కూడా మంచి క్వశ్చనే. ఇంకా ఆయన పెద్ద ఏమంటాడు, గవర్నమెంట్ టీచరు, గవర్నమెంట్ సెక్టార్లో, మీరు కూడా గవర్నమెంట్ టీచర్. సో ఆయన పెద్ద టీచరు, ప్రొఫెసరు. నేను పోయి చెప్తే ఆయనకేం అర్థమవుతుంది? మీరు వస్తేనే జర పెద్దోళ్ళు కాబట్టి వస్తే అర్థమవుతుంది. ఇంకా చాలామంది ఇవే కదా. ఇంకేమున్నాయి? ప్రధానమంత్రికి పోయి ప్లాన్ చెప్పాల్సి వస్తే నేను సూసైడ్ చేసుకున్నానరా? ప్లాన్ చెప్పమంటే గజ వణుకుతాం. నిజమా? ఎందుకు చెప్పాలా? భయం వస్తుందా? ఎందుకు? మీ దగ్గర నాలెడ్జ్ ప్లస్ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టే మీకు భయం వస్తుంది. ఎస్ ఆర్ నో? మీ దగ్గర కాన్ఫిడెన్స్ లేదు, రెండోది మీ దగ్గర నాలెడ్జ్ లేదు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఫస్ట్ నేర్చుకోవడానికి రెడీ ఉంటే తప్ప చెప్పడానికి పనికిరాడు. ఎస్ ఆర్ నో? కానీ నేర్చుకోనే లేనోడు ఏం చెప్తావు? ఎస్ ఆర్ నో? ఇదే పెద్ద ప్రాబ్లం. ఈ అప్లైన్ అన్నట్టు నేర్పించడానికి రెడీ ఉన్నా డౌన్లైన్ అనే వ్యక్తి నేర్చుకోవడానికి రెడీ. నువ్వేందా చెప్పేది? అది తెలియదా? ఈ ప్లాన్ ఏంది? ఎంతమందికి ప్లాన్ చెప్తా గిడ నిలబడ్డా నేను? నువ్వు మధ్యలో నువ్వు వచ్చి ఎప్పుడేంది? నాకు తెలిసే ఎట్లా చెప్పాలో, నాకు ఎట్లా మాట్లాడాలో నాకు తెలిసే. అప్పుడు ఏం చేస్తాడు అప్లైన్ అనే వ్యక్తి? నాయన నీకు ఒక పెద్ద నమస్కారం అని అడుముఖాన్ని మళ్ళీపోతారు ఆయన. అవునా? ఈ 50,000 చెక్కు 40,000 అవుతుంది, 40,000 చెక్ 20,000 అవుతుంది, 20,000 నాన్ క్వాలిఫైడ్కి వస్తాడు. మళ్ళా పోయి నా బిజినెస్ ఇట్ అయిపోయింది, నాది అట్ అయిపోయిందంటే మళ్ళీ ముఖం కడిగి మళ్ళీ బొట్టు పెట్టి పౌడర్ వేసి ఇక రా అని తీసుకొచ్చి మళ్ళీ 15,000 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి బిజినెస్ని. నేనేమంటున్నానంటే అదేదో ముందే నువ్వు నేర్చుకోవడానికి రెడీ ఉంటే ఈ తలనొప్పి, ఈ ముఖం కడుగు కూడా అవసరం లేదు కదా. ఎస్ ఆర్ నో? ఎందుకు ఐ నో ఎవ్రీథింగ్ అని ఒక అటిట్యూడ్? ఎందుకు ఆ ఈగో? కొంచెం డబ్బులు వస్తాయి. హైదరాబాద్లో ఒక వ్యక్తికి చెప్పిన చాలా సందర్భాలలో ఒక యూసీడీ మా అయ్యరా అని చెప్పి గీమ్లాండ్ అని అర్థం కాలే, ఇట్లా నిలబడేటోడు. లాస్ట్కి ఏం చేస్తున్నాడంటే బర్లా ఆస్తుని పోయి ఏం చెప్తాము? ఇవన్నీ చెప్పలేము. ఇవన్నీ ఏందిరా ఇక్కడ జరిగిందంటే ఈగో. ఒక ఎలుక పోయి ఒక దేవుడి దగ్గర మొరబెట్టుకుంటుందంట. దేవుడా 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 అంటే దేవుడు వచ్చిండు. ఏంది లొల్లి, ఏం కథ, ఏం చేయాలి? ఈ మోనాస్ట పిల్లి పాడగా నీకు న్యాయం పడేవాడే నన్ను చంపేటట్టు ఉంది.
ఏదో ఒకటి చేయలేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నా అని. పోనీ అమలు పడగాను ఆ పిల్లి నువ్వే కాపో అని చెప్పి పిల్లిని తయారు చేసిండు. కొన్ని రోజులు అయినాక దేవుడా 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 ఏమైంది తల్లి మళ్ళీ ఈ కుక్క సల్లా ఉండ ఇది న్యాయమడే పడ్డది ఎటు బతకనిస్తలేదు అంటే పో నువ్వు కుక్క అన్ని బాధలు నీకే వచ్చినాయి ఆ కుక్క కాపో నువ్వు. కుక్క మళ్ళీ కొన్ని రోజులు దేవుడా 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 దేవుడు ఏంది మళ్ళీ అంటే నా పులి సల్లా ఉండ ఈ పులి వాళ్ళే ఆ పులి నువ్వు కాపో. పులి అయినాక కూడా దేవుడా 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 అంటే ఒరే నీ అమ్మ నువ్వు ఎన్ని అవతారాలు మార్చినా నీ ఎలక బుద్ధి పోతలేదు, నువ్వు ఎలకనే కరెక్ట్ అని చెప్పి తీసుకొచ్చి ఎలకల పడేస్తాడు దేవుడు కూడా. అంటే నేనేమంటున్నానంటే నీ ఆకారం మారినంత మాత్రాన కాదు, నీ ఆలోచన విధానం మారగలగాలి, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఆలోచన విధానం మారితే నువ్వు సక్సెస్ అవుతావు తప్పిస్తే నాకు అన్నీ తెలుసు, నేను అంతే, నేను ఇంతే, నేను ఇట్లే ఉంటాను, నేను అట్లే ఉండు, నా సొమ్ము ఏమైంది పోతే ఉంటావు. గెలవాలన్న ఆలోచన ఉండే వ్యక్తి ఎవ్రీడే తనను తాను మార్చుకుంటాడు. ఏదో లైట్ అనుకుంటే అతను మారడం వదిలేస్తాడు, ఆ పైన ఉన్నోడు కూడా పట్టించుకోవడం ఆపేస్తాడు. ఆ తర్వాత ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది. సి నారాయణ రెడ్డి చెప్తాడు ఒక మాట, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అని చెప్పేసి. నువ్వు ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయితే నిన్ను డేకడు ఎవడు? ఎస్ సార్ నో? నువ్వు ఫెయిల్యూర్ అయినావంటే నిన్ను డేకడు ఎవడు, కానీ నువ్వు సక్సెస్ అవుతున్నావంటే నీకు వంగి వంగి దండాలు పెట్టేటోళ్ళు తయారవుతారు అని. ఇప్పుడు నువ్వు సక్సెస్ అవుతావా ఫెయిల్యూర్ అవుతావా? నీ చేతిలో ఉంది. అది నీ ఆలోచన విధానంలో ఉంది, నీ నడిచే నడకలో ఉంది, నీ మాటలో ఉంది, నీ రెస్పెక్ట్లో ఉంది, నీ సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉంది. సో మనం చేంజ్ చేసుకోవాలా వద్దా? ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినా కూడా నేను ఎవరిదో ఒక మాట వల్ల ఏదో ఒకటి కొత్తది నేర్చుకునే పోతా. సో నేను ఎవ్రీడే నేర్చుకుంటానే ఉంటా, పోయేదాకా నేర్చుకుంటూనే ఉంటా. సో నేను ఆ సర్వింగ్లోనే ఉన్నాను. సో మీరు అదే సర్వింగ్ని ఫాలో అవుతే ఆటోమేటిక్గా మనం కూడా గెలవచ్చు. షో ద ప్లాన్, ఈజీ డెడ్ ఈజీ. నా ప్లాన్ ఎట్లుండేది స్టార్టింగ్లో అంటే రోజుకు 2 నుంచి 3 గంటలు పనిచేస్తే నీకు నెలకి 50,000 వస్తాయి. 1 సంవత్సరం పనిచేస్తే నీకు ఒక కార్ వస్తుంది. నువ్వు ఒక 2 ఏళ్ళు పనిచేస్తే నీకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అదే 5 ఏళ్ళు పనిచేస్తే నువ్వు 5 లక్షలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎట్టుంది ప్లాను అంటోని? సరేరా మంచిగా ఉంది కానీ ఏం చేయాలి అని అడిగిండు అనుకో, ఏం చెప్పేటం తెలుసా? ఆదివారం రోజు పొద్దుగాల 11 గంటలకి కనిష్క హాల్ ఉంది కదా, ఆడ వస్తుండు హైదరాబాద్ నుంచి ఒక పెద్ద లీడరు. ఎట్లా సంపాదించుకోవాలో చెప్పడానికి నాకు కూడా సంవత్సరమే తెలుసు. ఇద్దరం కలిసిపోయాడని నేర్చుకుని వద్దాంపా అంటే వాడు వస్తాడా రాడా? నువ్వు 11 గంటలకు వస్తావు కానీ వాడు 9:30కి వచ్చి కూర్చుంటాడు కింద. ఏందిరా నా తలకాయ ఖరాబ్ చేస్తుండు. ఆదివారం అన్నాడు, 11 అన్నాడు, మళ్ళీ మనకు మధ్యలో బుధవారం రోజు కనబడతాడు. మధ్యలోడా కనబడినప్పుడు నేనేమంటా తెలుసా? ఆదివారం 11 గుర్తుంది కదా అంట. నేను మళ్ళీ రెచ్చగొట్టి వెళ్ళిపోతాం అక్కడ నుంచి. సో నాకంటే ముందర మీటింగ్ కాడ వస్తాడు, 50 రూపాయల టికెట్ ఉంటుంది, కొట్టుకొని లోపల కూర్చో, సీట్ దొరకదని చెప్తా వల్ల. నేను రాకుండా ముందే వచ్చి కుర్చీలో కూర్చొని ఉంటాను. నన్ను దేవుడు అనుకుంటాడు, మావాడు ఎప్పుడు వచ్చిండో అని. నేను ఆయన కనిపించి ఆ వెనకాల ఉన్నానుకో, వాడు ఇక్కడ వినడం మొదలు పెడతాడు. ఈడ విన్నాడు అంటే ఖచ్చితంగా వాడు సైన్ అప్ అయిపోతాడు. ఖచ్చితంగా తను సైన్ అప్ అయిపోతాడు. నేను ఏమంటానంటే చాలా క్లారిటీ ఇస్తాం సార్, చాలా క్లారిటీ ఎన్నిక ట్రై చేస్తామంటే వాడు వెళ్ళిపోతాడు. ఏముంది ఇక్కడ క్లారిటీ ఎన్నిక? ఏం చెప్తారు చెప్పురు వెస్టీజ్ గురించి? ఏం హిస్టరీ ఉందా దీనికి ఏమన్నా? అరే గాడదోమే పండ్లు గిడదోము, గాడ వాడే సబ్బుకి ఇది వాడంటున్నావు, అదే నా బిజినెస్. దాన్ని నీ వర్షన్లో నువ్వు కన్వర్ట్ చేస్తున్నావు. ఇదేం రాకెట్ సైన్సా? ఎస్ ఆర్ నో? ఒక వ్యక్తిని కూర్చోబెట్టి అతన్ని సంజాయించడమే బిజినెస్. మన భాషలో చెప్పాలంటే దాన్ని నువ్వు ఏ విధంగా వాడతావో, వాడు అబద్ధాలు లేకుండా ఏ విధంగా తనకి క్లారిటీ ఇస్తావో ఇచ్చేసాయి. సింపుల్. నేనైతే అదే చెప్తా. ఒక వ్యక్తి దగ్గర పోయి కూర్చుంటా, సార్ నా పేరు శ్రీనివాస్ బడ్డే మను, నేను స్టూడెంట్గా ఒక కాన్సెప్ట్లో ఉన్నాను 5 ఇయర్స్ నుంచి. ఈరోజు నా లైఫ్ అంతా మారిపోయింది ఆ కాన్సెప్ట్లో. సార్ బై ద బై మీరు ఏం చేస్తారో తెలుసుకోవచ్చా? మీ పేరు, మీరు ఏం చేస్తారు? నా పేరు శ్రీధర్ అండి, నేను ఇట్లా ఫలానా ఎంప్లాయీని, ఇట్లా సంగతి ఇట్లా అన్నారు అనుకోండి. ఓహో ఎంప్లాయా, మన దగ్గర ఎవరు ఎంప్లాయీ ఉన్నారని ఆలోచిస్తా. ఆ ఎంప్లాయీ ఎవరైతారో ఆ ఎంప్లాయీని గుంజుకొచ్చి ఎంప్లాయీ ముందర పెడతా, లేకపోతే మా షబ్బీర్ సార్ మీద అక్కడ పెట్టేస్తా.
మా సార్ ఉంటాడు షబ్బీర్ సార్ అని, సంగారెడ్డిలో ఉంటాడు, చాలా పెద్ద లీడర్. సార్ వాళ్ళ మేడం వచ్చేసరికి తహసీల్దార్ మేడం ఉంటుంది. సో కానీ సారు మేడం ఇద్దరు కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తారు, చాలా బ్రహ్మాండంగా బిల్డ్ చేస్తారు. అచ్చా తహసీల్దారీ బిజినెస్ చేస్తారు, ఏంది చెప్పది అంటాడు. చెప్తా చూడు సార్, అప్పుడు స్టార్ట్ చేస్తాను. కనెక్ట్, సార్ నో, కనెక్ట్ చేయడం. ఒక మేడం దగ్గరికి వెళ్ళినాము, మేడం హౌస్ వైఫ్ ఉంది. హౌస్ వైఫ్ ఉన్నప్పుడు ఏం చేయాలా? సో నా బిజినెస్లో ఒక హౌస్ వైఫ్ ఉందండి. సో ఆ మేడం ఇట్లా సంగతి, వాళ్ళ హస్బెండ్ కూరగాయలు అమ్ముతుండే. ఆ మేడం ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈరోజు ఆమె నెలకు 5.5 లక్షలు సంపాదిస్తుంది, ₹1 కోటి ఇల్లు కొనుక్కుంది, 10 లక్షల కారు పెట్టి కొనుక్కుంది. ఈరోజు చాలా పెద్ద లైఫ్లో లీడ్ చేస్తుంది. సో చాలా అద్భుతమైన అవకాశం మేడం ఇది. అరే హౌస్ వైఫ్ 5 లక్షలు సంపాదించడం ఏంది? అదే చెప్తున్నా మేడం, కూర్చోండి చెప్తా, ప్లాన్ చెప్పేస్తే అయిపోతుంది కదా. ఆ కనెక్ట్ చేయడం బంద్ చేసడం. చాలామంది దగ్గర సక్సెస్ ప్రొఫైల్ లేవిడా. ఎస్ ఆర్ నో? సక్సెస్ ప్రొఫైల్ లేకపోతే మీ బిజినెస్ కొలాస్. సక్సెస్ ప్రొఫైల్ అంటే లైట్ కూడా పడ్డది అంటే మీ జీవితంలో లైట్ వెలుగుతాయి. సక్సెస్ ప్రొఫైల్ లేకపోతే పోతుంది. ఎంతమంది దగ్గర సక్సెస్ ప్రొఫైల్ లేదు చెప్పండి, తెప్పిద్దాం. ఇట్లా కాదు, ఓ రామచంద్ర. ఎంతమంది దగ్గర సక్సెస్ ప్రొఫైల్ ఉంది? అమ్మ నాయమే, చాలామంది దగ్గర లేదు. నెక్స్ట్ వచ్చే మీటింగ్కి ఇక్కడ సక్సెస్ ప్రొఫైల్ తీసుకొని వస్తా. బిజినెస్లో గెలవాలన్న ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ ప్రొఫైల్ వాడుకోవాలి. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? మీ బిజినెస్లో ఏ వ్యక్తినైనా మీరు రిలేట్ చేసి చూపించవచ్చు. ఐఏఎస్ ఆఫీసర్ ఉండండి, ఐఏఎస్ ఆఫీసర్ని. పోలీస్ ఆఫీసర్ ఉంటే పోలీస్ ఆఫీసరు, స్టూడెంట్ ఉండండి, స్టూడెంట్ని. కానిస్టేబుల్ ఉండండి, కానిస్టేబుల్ని. తర్వాత తహసీల్దార్ ఉంటే తహసీల్దార్ని. గవర్నమెంట్ టీచర్ ఉంటే గవర్నమెంట్ టీచర్ని. చూపించొచ్చా లేదా? చూపించొచ్చా లేదా? మరి అంత అద్భుతమైన బుక్ని వదిలేస్తే మన లైఫ్ ఎట్లా గెలుస్తాం? ఎస్ ఆర్ నో? కొన్ని ఆయుధాలు మిస్ అవుతున్నాయి, అందుకే మనం గెలుస్తలేము. అవునా? సో మరి తీసుకుందామా? ప్లాన్ చెప్దామా? అడపో దడపో చెప్పడం స్టార్ట్ చేయండి. 10 ప్లాన్లు పోతుండొచ్చు, కానీ 11వ ప్లాన్ మాకంటే కూడా మీరే బ్రహ్మాండంగా ప్లాన్ చెప్తారు. మాకంటే మీరే బ్రహ్మాండంగా ప్లాన్ చెప్తారు. 11వ ప్లాను, ఓ డాక్టర్ కావాలంటే కూడా నలుగురు తెలుసో తెలియకనో తోలుతాడు ఆయన. ఎస్ ఆర్ నో? ఎవరైనా డాక్టర్ ఉన్నారా ఏమి ఇక్కడ? కంపల్సరీ ఏం ఆయనతో కొట్టగల కిందకు పోయేటప్పుడు నువ్వు అట్టెట్టన్నావు అని. సో తెలుసో తెలియకో జరుగుతుందో జరగదా? అరే పానమే పోతుంది ఈడ, మరి ఇదెంత లెక్క? ఎస్ ఆర్ నో? బిజినెస్ గురించి ఆలోచిస్తే ఏముంటుంది? ఎస్ ఆర్ నో? చెప్దామా? ఎవరో వచ్చి చెప్పాలి, ఏదో వచ్చి. మీరు ఆర్ యూ ఎక్సైటెడ్? కానీ నాకు ఎందుకు ఎక్సైట్మెంట్ తగ్గుతుంది. ఎక్సైటెడ్ ఉన్నారా? నిజంగా నిజంగా? కానీ ఎస్ఆర్ నో అంటే మళ్ళీ సపోర్ట్ చేయలేంది. లేదా నేనేమైనా రాంగ్ బటన్ నొక్కుతున్నానా? లేదా మీరే రాంగ్లో ఉన్నారా? ఎస్ఆర్ నో? సో చేద్దామా ఈరోజు నుంచి ప్లాను? చేద్దామా? సో ఎలా వస్తే అలా ఎక్కడైనా ప్లాన్ చెప్పడానికి మీరు రెడీ ఉండండి. మీరు 100% సక్సెస్ అవుతారు, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. తర్వాత విషయానికి వస్తే గెట్ స్టార్టెడ్. బిజినెస్ని స్టార్ట్ చేపియడం ఎలా? సో చాలామంది ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏముంటుందంటే, ప్లాన్ చెప్పాను కదా, ఆలోచించుకోండి అండి. ఈ కాగితం ఆ కాగితం చింపి ఆలోచించుకోండి అని చెప్తాం. ఏముంది ఇక్కడ ఆలోచించుకోవడానికి? హలో, నువ్వు ఏదో ఒక సబ్బు వాడతావా లేదా? నేనేమన్నా మా సబ్బు వాడానా? ఏదో ఒక పౌడర్ వాడతావా లేదా? నేనేమన్నా ఏదో ఒక నూనె వాడతావా లేదా? నేనేమంటున్నా ఏదో ఒక పేస్ట్ వాడుతూనే ఉన్నాం. నేనేమన్నా దీనికి కూడా ఆలోచించుకుందామా? వాళ్ళకు ఉండవు డౌట్లు, ఆ డౌట్ పాడుగానే మనకే వస్తుంది. అది ఆ పేపర్ అవన్నీ ఆలోచించుకో, నువ్వే ఆలోచించుకో అని చెప్పు. ఆలోచించుకోండి. నువ్వు ప్లాన్ చెప్తావు, ఆ బుక్ వాళ్ళకి చెప్తావు, చూపిస్తూ తీసుకుంటూ బ్యాగ్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఆలోచించుకోండి అండి. వారం తర్వాత పోయి మేడం ఏమన్నా ఆలోచించారంటే దేని గురించి అంటారు? అదే మేడం ఆయన వచ్చి ప్లాన్ చెప్పిపోయినాకంటే ఏం చెప్పినావు? అవును మన ఏదో చెప్పినావు కదా, ఏం చెప్పినావు అంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి.
ఎస్ సార్ నో. ఈ ఆలోచించకుండా ఆ ప్లాన్ చెప్పంగానే బిజినెస్లో ఎట్లా జాయిన్ కావాలనో చెప్పి ఆ ప్రోడక్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో, వాళ్ళు ఏదో ఒకటి తీసుకుంటారా తీసుకోరా? మేడం ఇంట్లో సబ్బులు వాడతారా లేదా? సబ్బులు లేని ఇల్లు ఉంటుందా? పేస్ట్ లేని ఇల్లు ఉందా? బట్టలు ఉతుకని ఇల్లు ఉందా? స్నానం చేయని ఇల్లు ఉందా? గవే కదా మనం మాట్లాడేది. వంట నూనె గురించి మాట్లాడండి 10 నిమిషాలు. వంట నూనె నుంచి స్టార్ట్ అవుతుంది బిజినెస్. మొత్తం ప్రోడక్ట్స్ అని వాళ్ళ ఇంట్లో ఉంటాయి ఆటోమేటిక్గా. నేను ఒకరోజు కుకింగ్ ఆయిల్ గురించి మాట్లాడుతున్నా. సో ఆయన నా ముందు కూర్చున్నాడు. చెప్పు అంటున్నా ఆయన. చెప్తా అని చెప్పిన కుకింగ్ ఆయిల్ గురించి స్టార్ట్ చేసిన. సో ఈరోజు మనం వాడుతున్న నూనెలను తీసుకుందాం సార్. సో మీరే నూనె వాడతారంటే మేము గ్రౌండ్ నట్ నూనె వాడతామన్నాడు ఆయన. ఏ గ్రౌండ్ నట్టు అని చెప్పిన. ఎక్కడి నుంచి కొనుక్కొస్తారు మీరన్నా అంటే, అదేంటి షాప్లో అన్నాడు ఆయన. అంటే మీకు తెలుసా నూనె ఎట్లా రెడీ అవుతుందో అని? నూనె పల్లీలతో రెడీ అవుతుంది అన్నాడు. సో దాంట్లో కూడా కొన్ని రిఫైండ్ అవుతుంది, ఐడియా ఉందా సార్ మీకన్నా? మేము వాడేది రిఫైండ్ ఆయిలే అన్నాడు ఆయన. సో అసలు రిఫైండ్ ఆయిల్ అంటే ఏందో మీరు తెలుసుకోవాలి అని చెప్పిన. ఒకసారి ఆలోచించండి, ఒక పల్లి నూనె ప్యాకెట్ లీటర్ ఉంది, ఎంత కాస్ట్ ఉంది? హలో, 150 నుంచి 180 అనుకుందాం, అవునా? కేజీ పల్లీలు ఎంత ఉన్నాయి? అవే 150 ఉన్నాయి. అంటే కేజీ పల్లీలను గానగలేస్తే లీటర్ నూనె వస్తుందా బయటికి? అరే అట్లెట్లా మరి? నూనె ప్యాకెట్ అంటే 160 అండి, కిలో పల్లీలు అంటే 150 అండి. మరి ఎట్లా? 1 కేజీ పల్లీలను గానుగులేస్తే ఎంత నూనె వస్తుంది? 200 ml వస్తుంది. మరి లీటర్ కావాలంటే ఎన్ని కేజీలు కావాలి? 5 కేజీలు కావాలి. 5 కేజీలు పోనీ 3 కేజీలు అనుకుందామా? మీ మాట నా మాట ఎందుకు? 3 కేజీలు కావాలి. అట్లా చూసుకున్నా 450 రూపాయలు కావాలి. మరి 450 రూపాయలకు వచ్చే నూనెని 150 రూపాయలకి ఇస్తున్నంటే మీ చుట్ట